వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు సండే. ఈ రోజు వీడియో ఏంటంటే మేము మొన్న అట్లాంటిస్ వెళ్ళాం కదా, వచ్చేసి దాదాపు 1 వీక్ అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అట్లాంటిస్కి వెళ్తున్నాం. ఎందుకంటే తన వాచ్ని అక్కడ మర్చిపోయి వచ్చేసింది. సో ఆ లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసి వితిన్ ఈ మంత్ ఎండ్ లోపల వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. కలెక్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే అట్లాంటిస్ హోటల్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ Jan 1 నుంచి వాళ్ళు పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. అప్పుడు మళ్ళీ పోలీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అది తెచ్చుకోవాలంటే. సో ఈ రోజు వెళ్ళి తీసుకుని రాబోతున్నాము. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయి అబుదాబి సెంట్రల్ బస్ స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్లో నుంచి ఒక మెట్రో పట్టుకొని ఒక మోనో రైల్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మోనో రైల్ ఎక్కి అట్లాంటి స్టేషన్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ హోటల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ ఇవన్నీ రిటర్న్ జర్నీ చేసుకుంటూ అలానే ఈరోజు మళ్ళీ అక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే గ్లోబల్ విలేజ్కి వెళ్ళబోతున్నాము. అది కూడా ప్లాన్ చేసా. సో టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేసి తీసుకున్నాను. సో వచ్చేయండి మరి. టికెట్ ప్రైస్ ఎంత? సో మీరు సండే టు వెడ్నెస్డే ఈ టికెట్ కొంటున్నారంటే మీకు 27 dirhams అవుతుంది కౌంటర్లో. ఇదే మీరు ఆన్లైన్లో తీసుకుంటే 10% డిస్కౌంట్ ఉంటుంది. అంటే దాదాపు 24 dirhamsలో అవుతుంది. సో మీరు కనుక ట్యూస్డే ప్లాన్ చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ అండ్ లేడీస్కి మాత్రమే అలౌడ్ ఉంటుంది ఆ రోజు. అంటే మీరు సోలోగా వెళ్తున్నారంటే మే నాట్ అలౌ యూ. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర నుంచి దుబాయ్ రావడానికి 2 hours పట్టింది. సో అక్కడి నుంచి మెట్రో తీసుకొని మళ్ళీ క్యాబ్ తీసుకొని అట్లాంటిస్కి అయితే వచ్చాం. సో ఫైనల్లీ ఐ గాట్ మై వాచ్. కానీ వాచ్ తీసుకోవడానికే మాకు కనీసం 30 minutes టైం పట్టింది. ఎందుకంటే వీకెండ్ క్రిస్మస్ లాంగ్ వీకెండ్ వల్ల చాలా రష్గా ఉంది. సో దాని గురించి కొంచెం ఇంకోటి వాళ్ళు మళ్ళీ ఇది వాళ్ళు వెతికారు అనుకుంటా. మనం వెళ్ళిన తర్వాత ఈ వాచ్ అలా అక్కడ ఎక్కడుందో వెతికారేమో, అందుకే అంత టైం పట్టిందేమో. సో ఫైనలీ గాట్ మై వాచ్. అయితే మేము ఒక పర్సనల్ వర్క్ మీద బయటకు వెళ్తున్నాం. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని గ్లోబల్ విలేజ్లో మీట్ అవుదాం. ఓకే గైస్, ఇప్పుడైతే మేము మాల్ ఆఫ్ ఎమిరేట్స్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి గ్లోబల్ విలేజ్కి కానీ లేకపోతే మిరాకిల్ గార్డెన్ కానీ బస్ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మిరాకిల్ గార్డెన్కి బస్ వచ్చింది. ఈ బస్కి అయితే ఎంత పెద్ద క్యూ ఉందో. అది ఇప్పుడు జస్ట్ ఒక్క సెకండ్ ముందు ఒక బస్ వెళ్ళిందనమాట. ఆ బస్ గురించి వీళ్ళందరూ వెయిటింగ్. ఆ బస్ వచ్చేసి మన గ్లోబల్ విలేజ్కి, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ నుంచి గ్లోబల్ విలేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 106 నెంబర్ ఎక్కాలి. సో దాని గురించి ఇంత క్యూ అనమాట. ఇప్పుడైతే ఒక బస్ వస్తుంది 3:30 నుంచి. ఎవ్రీ 30 minutesకి ఇక్కడి నుంచి గ్లోబల్ విలేజ్కి ఒక బస్ ఉంటుంది. సేమ్ మిరాకిల్ గార్డెన్ కూడా అంతే. మిరాకిల్ గార్డెన్కి అయితే మార్నింగ్ నుంచి ఉంటుంది. ఎవ్రీ 15 minutesకి ఒక బస్సు ఉంటుంది. అది మిరాకిల్ గార్డెన్ బస్సు. అదే గ్లోబల్ విలేజ్కి అయితే 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బస్సు వచ్చిందో చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఎవ్రీ 30 minutesకి గ్లోబల్ విలేజ్కి బస్సు ఉంటుంది. సో ఇప్పుడు వచ్చింది కదా ఇదే బస్సు. బస్ నెంబర్ వచ్చేసి 106. సో ఇది మాల్ ఆఫ్ ఎమిరేట్స్ నుంచి ఉంటుంది అనమాట. సో దాని గురించి ఇదంతా క్యూ. మేమైతే ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి వచ్చేసాము. వచ్చిన వెంటనే ఒక తెలుగు ఆమె కలిసింది. ఆమెకు ఒక ఏజ్ ఒక 50 అలా ఉంటుందేమో. మమ్మల్ని చూసిన వెంటనే గుర్తుపట్టింది. ఇలా సో ఫస్ట్ టైం ఒక పబ్లిక్లో రికగ్నైజ్ చేయడం, మమ్మల్ని చూసి అలా అడగడం ఫస్ట్ అయితే ఒకలాగా ఫస్ట్ టైం కదా, ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. సో మేము లోపలికి వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ మేము ఎలాగైతే బాగా చెప్పేసి వెళ్ళామో ఇప్పుడు తిరిగి అలానే ఉంది. ఎగ్జాక్ట్లీ నో చేంజెస్. సో అట్లీస్ట్ ఫుడ్ వెరైటీస్ ఏమైనా కొత్తగా ఉన్నాయో లేదో ఏంటో అని చూసేద్దాం రండి. ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంది. కూర్చొని బామ్మగారు కొంచెం భయంకరంగా ఉంది. కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయింది. అప్పుడు ఇంత లైటింగ్ లేదు. గైస్, ఈ రోజు అయితే మనకి ఫుల్ ఫుడ్ ఫెస్టివలే. ఇక్కడ మనం రకరకాల ఫుడ్స్ ట్రై చేయబోతున్నాం. సో చూడండి ఎలా పిలుస్తున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్లో ప్రాపర్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్. అంతేనా? మోర్ దాన్ 100 countries పార్టిసిపేట్ చేస్తుంది. సో 100 different cuisines ట్రై చేయబోతున్నాం ఈరోజు. అంటే అన్నీ కాదులేండి, మ్యాక్సిమం కవర్ చేద్దాం. మేము డిసైడ్ అయింది ఏంటంటే రెగ్యులర్గా మనం బయట హోటల్స్లో దొరుకుతుంది కదా అలాంటి ఫుడ్స్ కాకుండా కొంచెం యూనిక్, కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్ ఫుడ్స్ ట్రై చేద్దాం. మీకు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం చూడండి. మేమైతే వీకెండ్ వచ్చాము. సో చాలా క్రౌడ్ ఉంది. మీరు గనక చూడండి, అన్నయ్య మనల్ని చూసి ఇంకా రెచ్చిపోతున్నాడు, ఫుల్ అరుస్తున్నాడు మనల్ని చూసి. సో మీరు గనక వీక్ డేస్లో ప్లాన్ చేస్తే ఇంత రష్ ఉండకపోవచ్చు. కానీ మీకు బాగా కొంచెం ఫెస్టివల్గా కొంచెం జనాలను చూసి కొంచెం ఎగ్జైట్ అవుతారంటే ప్రిఫర్ వీకెండ్స్. ఫ్లోటింగ్ మార్కెట్. సో గైస్, అక్కడ చూస్తున్నారు కదా, అది ఫ్లోటింగ్ మార్కెట్. అక్కడ ఒక 4-5 బోట్స్లో
ఫుడ్ అమ్ముతున్నారు. అలాగే మీకు కనుక ఆబ్రా రైడింగ్ వెళ్ళాలి అంటే ఇలా ఆబ్రాస్లో టికెట్స్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒక పెద్ద డ్రాగన్ కనిపిస్తుంది కదా, ఈవినింగ్ అయితే ఈ నోట్లోంచి మంటలు వస్తాయి. సో కొంచెం ఇంకా సన్సెట్ అయిపోయిన తర్వాత చూస్తే కనుక బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మన ఇండియన్ పవిలియన్ చూడండి ఇది. సో ఆల్రెడీ ఫుల్ లైట్స్ తోటి ఫుల్ డెకరేషన్ చేస్తారు, చూసారా మెరుస్తుంది, అది మొత్తం ఇండియన్ పవిలియన్ అది. ఇక్కడ టర్కిష్ అనే ఐస్ క్రీమ్ గురించి చూడండి అలా పిలుస్తున్నాడు, ఫుల్ జోష్ జోష్ జోష్. సో గాయస్, మీరు కనుక కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఇలాంటి చైర్ హైర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అది వేసుకుని మొత్తం తిరిగేయచ్చు అనమాట, జింగ్ జింగ్ అని. ఎగ్జాక్ట్లీ. గ్లోబల్ విలేజ్ లాస్ట్ సీజన్లో ఈ గెట్ ఫ్రైడ్ అనే షాప్లో చీజ్ కాండాక్ట్ తిన్నాము. ఆ తర్వాత చాలా చోట్ల ట్రై చేసాం, ఆ టేస్ట్ దొరుకుతుందని. అసలు ఆ టేస్ట్ అయితే ఇంకెక్కడ దొరకలేదు. సో మేము ఇక్కడ డెఫినెట్లీ తినాలి అని వచ్చిన ఫుడ్లో ఇది ఒకటి. రండి ఆ కాంటాక్ట్ ఒకటి తీసి ఎలా ఉందో చూసేద్దాం. గాయస్, మేమైతే టర్కియా నుంచి ఎంటర్ అయ్యాము. సో అటు నుంచి వెళ్తే రౌండ్, ఇటు నుంచి కూడా రౌండ్ ఉంటుంది. కువైట్ నుంచి స్టార్ట్ చేసి అలా యెమెన్, బహ్రెయిన్ అండ్ ఈజిప్ట్ ఇవన్నీ చూసుకుంటూ అలా మొరాకో క్రాస్ చేసుకుని సౌదీ అరేబియాకి వెళ్తున్నాం ఇప్పుడు. సో గాయస్, మేమైతే లాస్ట్ ఇయర్ వచ్చాం కదా, సేమ్ అదే కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అన్నిట్లోనూ. సో ఒక పెవిలియన్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ 20 minutes 40 minutes అక్కడ స్పెండ్ చేయొచ్చు. బట్ మేమైతే ప్రజెంట్ పెవిలియన్స్ చూడడానికి అయితే రాలేదు, ఫుడ్స్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి వచ్చాం కాబట్టి. సో ఫస్ట్ ఒక రౌండ్ వేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమేమి మంచి ఫుడ్స్ దొరికినాయి, లేకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు అన్న ఫుడ్ని మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్లీ. సో చెస్ట్నట్ మా ఫేవరెట్ నట్స్ ఇవి. సో ఇక్కడ ఫస్ట్ తిందాం, తర్వాత ఇంట్లో కూడా తినడం స్టార్ట్ చేసాం కదా. ఎగ్జాక్ట్లీ. మన ఇండియాలో చూసింది కాకులు, ఆ తర్వాత మన ఇండియన్ పవిలియన్ మీద చూస్తాం కాకులు. ఇప్పుడు మనం ఏమైనా తినే సమయం వచ్చింది. సో ఏముంది అని చూస్తున్నాము. వచ్చేయండి. ఒక కుసైన్ ఉంది, ఇంకో కుసైన్ లేదని కాకుండా ప్రతిదీ ఉంది. యూరోప్, యుఎస్, మన ఏషియన్ అన్ని ప్రతి కాంటినెంట్ నుంచి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నామంటే అసలు ఏది కొనాలి అనేది అర్థం కావట్లేదు. లాస్ట్ 15 minutes ట్రై చేస్తున్నాము ఏదో ఒకటి కొనాలని. అస్సలు ఏది కొనాలి ఫస్ట్ అని సతమతం అవుతున్నాం ఫ్రెండ్స్. సో అటు తిరిగి లాస్ట్కి ఇందాక చెప్పిన హాట్ చీజ్ డాగ్ని తిందామని వచ్చేసాము. సో మన ఈరోజు బోని హాట్ చీజ్ డాగ్ తోటి స్టార్ట్ అవబోతుంది. ప్రైస్ ఎలా ఉన్నాయంటే పొటాటో స్ప్రింగ్ రోల్ వచ్చేసి 15 dirhams, స్ప్రింగ్ రోల్ పొటాటో కార్న్ డాగ్ 20, సూపర్ చీజీ అయితే 25 dirhams. సో ఇప్పుడు మనం సూపర్ చీజీ కార్న్ డాగ్ ట్రై చేయబోతున్నాం. హలో, సూపర్ చీజీ కార్న్ డాగ్. Is it super cheesy? Yeah. వాళ్ళకి ఏదో మనకి వేస్తున్నాడు. ఓకే. Thank థ్యాంక్ యూ. you. సో మన ఫస్ట్ ఐటమ్ చీజ్ కార్న్ డాగ్. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఐటమ్ ఇదే. తినేద్దామా? లోపల మొత్తం కూడా చీసే చాలా బాగా క్రిస్పీగా కరకరలాడుతుంది. సూపర్ ఉంది అసలు. కామన్ వచ్చింది. సూపర్ చీజీ, సూపర్ క్రిస్పీ. కానీ లాస్ట్ ఇయర్ మేము తినేది మాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ కూడా ఓకే, బట్ ఎందుకో లాస్ట్ ఇయర్ టేస్ట్ ఇంకా కూడా అలా గుర్తుండిపోయింది. లోపలికి వచ్చి ఇంకా మేము ఒక 6 to 7 countries కూడా కంప్లీట్ చేయలేదు. 4-5 స్ట్రీట్స్ తిరిగాం. అంతలో టైం ఆల్రెడీ 1 hour పాస్ అయిపోయింది. మొత్తం కూడా లైట్స్ ఆన్ చేశారు. సో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ యుఏఈ పెవిలియన్లో అయితే మొత్తం యుఏఈలో ఉండే టాప్ అట్రాక్షన్స్ అన్నింటినీ పెట్టారు. స్టేజ్లో ఉండే ఒక మెయిన్ స్టేజ్. సో ఎవ్రీ 20 minutes కానీ ఎవ్రీ 30 minutes కానీ ఇక్కడ ఏదైనా ఒక షో జరుగుతూనే ఉంటుంది. ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ నుంచి డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్. సో అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాని టైం టేబుల్ అన్నీ మీకు కావాలంటే గ్లోబల్ విలేజ్ అని చెప్పి ఒక యాప్ ఉంది. అది గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు ఏ టైంకి ఏ కంట్రీ నుంచి ఏ షో జరగబోతుంది ఇక్కడ అని ముందు తెలుస్తుంది. ఇప్పుడు కూడా 6:20కి ఒక షో ఉంది. ఇప్పుడు టైం 5:45 అయింది.
మేబీ మేము ఇక్కడ ఉంటే కవర్ చేస్తాము. అలా దీని పక్కనే చూసారంటే ఇలా ఒక వాటర్ ఫౌంటైన్ చిన్నగా, బుడ్డి ఫౌంటైన్. మీకు ఈ డిఫరెంట్ కంట్రీ పెవిలియన్సే కాకుండా సెపరేట్గా ఇలాంటి థ్రిల్ ఎక్స్పీరియన్సెస్, అలాంటి గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటికి లోపల సపరేట్గా టికెట్ పర్చేస్ చేసుకోవాలి. ఇది బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి ఒక గోస్ట్ థీమ్డ్ యాక్టివిటీ. సో ఈ గ్లోబల్ విలేజ్లోనే 70 థియేటర్స్ ఇలాంటి షోస్ అన్నీ ఉన్నాయన్నమాట. వీటికి సపరేట్ టికెట్స్ తీసుకుని ఒక 1 hour షో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్పానిష్ ఐటమ్ అయిన చుర్రస్ ట్రై చేయబోతున్నాం. సో ఇప్పుడైతే ఇక్కడ చుర్రోస్ 25 dirhams ఉంది. సో దాన్ని కూడా ఆర్డర్ చేసి చూసేద్దాం ఎలా ఉంది. అనగానే ఏదో పొడుగు ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుని హాట్ ఐటమ్ అనుకుని ఆర్డర్ చేశాను. చూస్తే అదొక స్వీట్ ఐటమ్ అంట. పైన చక్కెర ఇంకా న్యూటెల్లా ఇస్తారంట డిప్పింగ్కి. అది తెలిసిన వెంటనే సగం చెప్పబడిపోయా. అయినా బాగుంటుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. తిని చూసి నిజంగానే అది వర్త 25 dirhamsకి అని చూద్దాం. ఫస్ట్ అని షుగర్ వేస్తాడు, తర్వాత సినమన్ వేస్తాడు. అది సినమన్ అన్నమాట. న్యూటెల్లా థ్యాంక్ యూ. మనం ఇది కొన్న టైము మంచి టైము, ఎందుకంటే ఇది ఆల్రెడీ చల్లగా ఉన్నది మొత్తం అయిపోయింది. మనం వచ్చిన వెంటనే వేడిగా చేసి ఇచ్చాడు. సో దానివల్ల చాలా హాట్గా ఉంది. తిని చూద్దాం ఎలా ఉందో. బాగుందా? మన ఊర్లో ఐటమ్స్ ఉంటాయి కదా, లైట్ స్వీట్ తోటి మైల్డ్ స్వీట్ తోటి, సేమ్ అలానే ఉంది. డిప్పింగ్ ఏమో న్యూటెల్లా ఇచ్చాడా. వేడిగా ఉంది, లైట్ స్వీట్గా ఉంది. దాన్ని దాంట్లో డిప్ చేసుకుని తింటే అరుపులు మెరుపులు. మీరు కనుక గ్లోబల్ విలేజ్ కానీ వస్తున్నారంటే డెఫినెట్లీ డోంట్ మిస్ చుర్రోస్. ఇందాక చెప్పాను కదా, మెయిన్ స్టేజ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక పర్ఫార్మెన్స్ ఫర్ కిడ్స్ మెయిన్లీ. సో ఇప్పుడు యూరోప్ పెవిలియన్కి వెళ్తున్నాము. మేము దీని లోపలికి ఎందుకు వెళ్తున్నాము అంటే, దీని లోపల లండన్ ఉందంట. ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో కానీ కెనడా, యూకే, యూఎస్లో కానీ ట్రెండింగ్ అవుతున్న న్యూటెల్లా అండ్ స్ట్రాబెరీ కలిసిన ఒక డెసర్ట్ ఐటమ్. సో దాని గురించి దాన్ని ఎత్తుకుంటూ చాలా పెవిలియన్స్ తిరిగాం. లాస్ట్కి ఇక్కడ ఉంటుందని గూగుల్ సెర్చ్ చేసి తెలిసింది. సో దాని గురించి ఇక్కడికి వచ్చాం. లోపలికి వెళ్ళి చూద్దాం అది ఉందా లేదా, ఎక్కడ ఉంది ఏంటి అని. సో మనం దేన్ని అయితే వెతుక్కుంటూ వచ్చామో అది ఇక్కడ ఉంది, చాకో లండన్ అంట. హలో, బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? సేమ్. Both are same strawberry, but one is original, one is plastic. Okay. Okay. This one is Bluetooth mic. Yes. Where you buy it on? Online. Amazon. Yes. Noon. The sound is okay. It will not catch the. No, it is not cutting. I will return this. The noise. Yeah, it's not cancelling the noise. Maybe we need to buy expensive one. DJI, different brand. It's taking the noise also. Yeah, right. అడిగి మైక్ బాగా నాయిస్ క్యాన్సిల్ చేస్తాను అడిగాడు. తీసుకున్నా వీడియో బాగానే వచ్చిందా? ఓకేనా? సో నేను ఇది చల్లగా ఉంటుంది అనుకున్నా, కానీ వేడిగా ఉంది. ఆ న్యూటెల్లా ఫుల్ వేడి అనుకుంటా. హాట్ చాక్లెట్. సో ఇప్పుడు ఈ స్పూన్లో ఆ స్ట్రాబెరీని గుచ్చి ఆ వేడి చాక్లెట్ డిప్ చేసుకుని బాగుంది, డెలీషియస్. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్లో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక 4 బోట్స్లో కొన్ని షాప్స్ అయితే పెట్టించారు. సో అలాగే ఇక్కడ ఉన్న ఒక రివర్లో లైట్ షో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అదనమాట లైట్ షో. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. థాయ్ అంట, థాయ్లో ఉండే సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. యూ వాంట్ టు ట్రై ఎనీథింగ్? ఇది మన ఆ రోజు దీంతో తిన్నారు అట్లాంటిక్స్లో, పాడ్ థాయ్ విత్ నూడిల్స్.
సో లాస్ట్ టైం అట్లాంటి ఫ్రూట్ తిన్నది ఉండింది మియోక్చా కాంటాగ్ ఇందాకే ట్రై చేసాము. సో కాంటాగ్ ఇవన్నీ. సో థాయిలాండ్లో ఎంతనో ఫేమస్ అయిన ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని మేము ఇక్కడ రిపీట్ చేస్తాం కూడా. థాయ్ కుసిన్స్, థాయ్ వంటకాలే ఉంది. మేము ఆల్రెడీ ఈరోజు కొంచెం ఎక్కువనే తిన్నాము కాబట్టి ఇక్కడ కూడా ఉంది జాపనీస్. ఇక్కడ అంతా మ్యాంగో తోటి ఒక ఐటమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ అంట, మ్యాంగో స్టిక్కీ రైస్, కోకోనట్ మిల్క్ అంట. వేరే అది ఎందుకో కానీ టర్కీ అంటేనే ఫుల్ వైబ్స్. చూడండి అసలు ఎంత యాక్టివ్గా రచ్చ చేస్తున్నారు. ఇంత వైబ్ ఇంకెక్కడ కూడా కనపడలేదు. జాతర ఇక్కడ ఇక్కడ ఉన్నాడు చూడ లావణ్య. అరే ఎప్పుడు జ్యూస్ తాగబోతున్నాం టర్కీయాలో. సో చాలా జ్యూస్ షాప్స్ ఉన్నాయి కానీ ఇది కాదు మ్యాటర్ ఇక్కడ ఎంత ఇది 2 ఫ్రెష్ అంటే ఏది కావాలా? హౌ మచ్? 25 రూపీస్ అంట. థ్యాంక్ యూ. ఇది 25 dirhams. సో టర్కీయాలో మనం ఒక పొమగ్నేట్ జ్యూస్ తీసుకున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత వైబ్ ఉందో చూసారు కదా. సో టేస్ట్ చేసి ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే ఫ్రెష్ జ్యూస్ అని చెప్పారు. సో తాగి జ్యూస్ చెప్పు, అది ఫ్రెష్ అయినా వాటరీగా ఉందా? చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. సో నువ్వు కూడా ట్రై చేసి చూడు. ఇది 25 dirhams అంటే ఎక్కువే, బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్రెష్. నేను బాగా వాటర్ ఎక్కువ కలిపి ఉంటాను అనుకున్నా, బాగానే ఉంది, బట్ కొంచెం కాస్ట్లీ. పొమగ్రేట్ టేస్ట్ బాగా వస్తుంది కదా. గ్లోబల్ విలేజ్లో లాస్ట్కి మేమైతే ఒక చెస్ట్నట్స్ కొనబోతున్నాం. లాస్ట్ ఇయర్ ఇక్కడ ట్రై చేసామని చెప్పాను కదా, అది చాలా బాగా నచ్చింది. సో ఈ ఇయర్ కూడా ట్రై చేద్దాము, ఎలా ఉంది, అంతకన్నా బాగుంటుందా ఏంటి అని చూద్దాం. హలో, హౌ మచ్? హౌ మచ్? 25 dirhams. 25? ఓకే. మేము గ్లోబల్ విలేజ్కి 5 o'clock వచ్చాము. ఈ గ్లోబల్ విలేజ్ ఈరోజు సాటర్డే కాబట్టి నైట్ 1 వరకు ఉంటుంది. సో 5 to 1 వరకు ఎక్స్ప్లోర్ అవుదాం. ఒకవేళ టైం సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ మేము వచ్చి చూసేసరికి ఎగ్జాక్ట్లీ మేము లాస్ట్ ఏప్రిల్లో వచ్చాము, అంటే లాస్ట్ సీజన్కి లాస్ట్ క్లోజ్ చేసే టైంకి వచ్చాం. అప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అదేలా ఉంది, ఇది కూడా కొత్తగా అనిపించలేదు. సో మాకైతే అంత టైం పట్టలేదు. విత్ ఇన్ లైక్ 1.5 hourలోనే మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయాము. కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చూద్దాం అనుకున్నాం. అది కూడా లాస్ట్ ఇయర్ మేము ఏదైతే ట్రై చేసామో అవే ఉన్నాయి. సో ఓకే, ఈ 2 hours స్పెండ్ చేసాము. ఇప్పుడు టైం 7 అయింది. సో లాస్ట్గా మేమైతే ఈ చెస్ట్నట్తో ఎండ్ చేస్తున్నాము. ఈ చెస్ట్నట్ తిని మా డేని ఇక్కడ ఎండ్ చేసేసి రిటర్న్ ఇక్కడ నుంచి ఇబన్ బుటూటాకి కానీ లేకపోతే అల్ గుబైబా స్టేషన్ కానీ వెళ్ళి అక్కడ నుంచి అబుదాబికి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో దిస్ ఇస్ ద లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. చూసారా? సో ఎందరో అలా ఒలుచుకుని రెడీగా నోట్లో పెట్టుకుందానేటప్పుడు కింద పడిపోయింది. సో ఇది నెక్స్ట్. సో తిని చూసి ఎలాగో చెప్తాం. చాలా చాలా బాగుంది గాయస్. ఇప్పుడైతే మాకు టైం 7:30 అవుతుంది, ఇంకా ఎండప్ చేసేసాం. సో ఎక్కువ ఎక్సైటింగ్ అయితే ఏమనిపించలేదు, ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఇట్ ఎక్సైటింగ్. సో ఆల్రెడీ 2-3 times వచ్చేసారంటే ఇంకా పెద్దగా ఏముండదు. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.